అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం ఈ యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. సాయంత్రం 4 గంటల తర్వాత మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అయితే కొన్ని ఎటువంటి నిజాలు తెలియబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారు ఈ విధంగా దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు, మరిన్ని శుభ ఫలితాల కోసం కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాలతో వెళ్తా గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం. వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడి నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025 సంవత్సరం కన్యా రాశి వారికి మార్చి 7వ తేదీ శుక్రవారం దినఫలాలు చూస్తే కనుక, సాయంత్రం 4 తర్వాత కొన్ని నిజాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ, ఇలా మీ సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గర ఏదైనా విషయాన్ని ఇదివరకు దాచిపెట్టి ఉన్నట్లయితే ఆ విషయం బయటపడే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వారి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎవరికైనా మీకు తెలియకుండా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఇక్కడ నుండి డబ్బు తీసుకోవడం కానీ, ఈ విధమైనటువంటి వ్యవహారాలు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ విధంగా మీ సొంత వ్యక్తులు మీ దగ్గర ఏదైనా పర్సనల్ విషయాలు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ దాచిపెట్టి ఉంచినట్లయితే ఆ విషయం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సంఘటన ద్వారా నిజం మీకు తెలుస్తుంది. మొదట్లో మీకు కోపం వచ్చినా కానీ వారు అలా దాచిపెట్టి ఉంచడానికి కారణం ఏంటో తెలుసుకొని మీరు ఆవేశాన్ని చల్లబరుచుకుంటారు. ఇక మిగిలిన అంశాలు కనుక, కన్యా రాశి వారు చాలా రకంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ముందుకు రాబోతుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కటి ఉద్యోగ అవకాశాలు పొందుకుంటారు. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అంటే మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావడం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల మీ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి ఆఫర్ మీకు 100% సాటిస్ఫాక్షన్ని అందించకపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల నిమిత్తం కొన్ని పరిస్థితులను బట్టి రాజీపడి ఆ ఉద్యోగం చేయడానికి మీరు అంగీకరిస్తారు. వ్యాపారపరంగా కొన్ని మెలకువలు అయితే ఈరోజు నేర్చుకుంటారు. వ్యాపారం ఈరోజు సహకారణంగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కనుక చూస్తే కనుక, మీరు కొన్ని పరిస్థితులను అయితే ఎదుర్కోబోతున్నారు. అంటే కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితం సాగిపోతుంది. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ధన వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఏదైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిని రాజీ చేసుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలు వాళ్ళు చాలా మంచి లాభాలు అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు దైవ సేవ కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు మంచి పేరు ప్రతిష్టను దక్కుతాయి. గౌరవం దక్కుతుంది. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట అమ్మకం పడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణంలో కలిగిన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు.
వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారో వారికి రెడ్డి లాభాలు అనేటివి లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ నిశ్చయం అవుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారి మంచి జీవితాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇక అనుకున్న కార్యక్రమాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యుల సహకారం మీకు ఆలోచన అయితే వస్తుంది. మీకు సమాజంలో మీకంటూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆత్మీయుల నుండి కీలక సందేశం అందుతుంది. ప్రముఖుల వ్యక్తుల పరిచయాలు అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఇక వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. ఇక వాహన సౌఖ్యం అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు కూడా ఊహించని అవకాశాలు పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలకి ఈరోజు వ్యాపార లాభాలుగా ప్రయాణిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ లభిస్తాయి. మహిళలకి ఆస్తుల లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు కలిసి వచ్చే రంగు గులాబీ, ప్రతికూల రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు శివాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. ఈ శుక్రవారం రోజున మీరు చేసే చర్చలు కావచ్చు, కీలకమైన సమావేశాలు కావచ్చు, లేదా పంచాయతీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమయంలో తప్పకుండా ఫలప్రదం అవుతాయి. అంతో ఇంతో లాభం అనేది లేకుండా మాత్రం అసలు ఉండదు. అందుకే అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు ఇది అద్భుతమైన సమయం అవుతుంది. పెండింగ్లో ఉన్న లావాదేవీలను క్లియర్ చేసి ఆస్తిపాస్తులను మీ సొంతం చేసుకోవడానికి, భూములను మీ పేర్ల మీద రాయించుకోవడానికి, తాకట్లను విడిపించుకోవడానికి, ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడానికి, ఇవన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. అవగాహన రాహిత్యం తగ్గుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తులతో ఏర్పడిన వివాదాలు, ఇబ్బందులు, అపోహలు ఇవన్నీ కూడా తొలగిపోయే ఆస్కారం ఉంటుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. అలాగే కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా లావాదేవీల అంశాలు చక్కగా అనుకూలిస్తాయి. వీటి వలన మంచి లాభం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలను నెరవేర్చుకుంటారు. ఎదుటివారి కోసం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారు. రోజంతా కూడా సంతృప్తికరంగా సాగుతుంది. మొత్తం మీద చెప్పాలి అంటే రోజంతా కూడా చక్కగా హ్యాపీగా కులాసాగా సాగుతుంది. మీకు ఆనందాన్ని ఇచ్చే కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ శుక్రవారం రోజు కన్యా రాశి వారు ఆదిత్య స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శ్రీ సీతారాముల ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నుదుటిన కుంకుమ లేదా విభూతి ధరించి ఆ తర్వాత దినచర్యను ప్రారంభించేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి తిథి వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం మనమంతా దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. దుర్గా ఆలయం లేనివారు ఏదైనా అమ్మవారు ఆలయానికి వెళ్ళైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఆపద నుండి బయటపడాలి అన్నా, లేదా అంతు చిక్కని ఒక సమస్యకు పరిష్కారం దొరకాలన్నా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక నిమ్మ పండు అక్కడే కట్ చేసి నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆకస్మిక ఇబ్బందుల నుండి, ఆపదల నుండి వెంటనే విముక్తి కలుగుతుంది. నమ్మి ఆచరించండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలా చేయడం వీలు కుదరని వారు స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లోనే నిమ్మ పండును చేతిలో పట్టుకొని దుర్గా కవచాన్ని కానీ లేదా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసి ఆ నిమ్మ పండును భక్తి శ్రద్ధలతో పూజించండి. పూజ మొత్తం పూర్తయ్యాక ఆ నిమ్మ పండును ఒక గాజు బౌల్లో వేసి ఇంట్లోనే ఏదైనా ఒక మూలను పెట్టండి. 4-5 రోజుల తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని 4 ముక్కలుగా చేసి ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి డస్ట్బిన్లో పడేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమై ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు భయాలు దూరమై ధైర్య సాహసాలు కూడా ప్రాప్తిస్తాయి. ఒక రాగి చెంబు తీసుకున్న దాంట్లో 7 ఒక్కలు 7 పసుపు కొమ్ములు వేసి, అలాగే పసుపు, గంధం, కుంకుమ వేసి ఒక ఎర్రటి వస్త్రంతో కట్టేయాలి. ఈ చెంబుని గుప్త లక్ష్మిగా భావించి యథాశక్తిగా పూజించుకోవాలి. తర్వాత మరుసటి రోజు అన్నిటినీ కూడా బయటకు తీసి ఏదైనా తొక్కని ప్రదేశంలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ వేయాలి. పసుపు కొమ్మల యొక్క పొడిని
ఒళ్ళుకు లేపనంగా వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ధనం ఆభరణాలు మనతోనే ఉంటాయి, ఇంట్లోనే స్థిరంగా ఉంటాయి.